సమాచారంతో మీ ముందుకు వచ్చే వంట ఫిట్నెస్ కోసం మీరంతా ఎదురు చూస్తున్నారని నాకు బాగా తెలుసు. సో ఆలస్యం చేయడం అంత ఆరోగ్యం కాదు కాబట్టి వెంటనే వంట ఫిట్నెస్ లోకి ఎంటర్ అయిపోదాం. యోగా స్త్రీలకు ప్రసవ సమయం పునర్జన్మ లాంటిది అంటారు. ఆ సమయంలో వారు పడే వేదన వర్ణనాతీతం. మరి సుఖ ప్రసవం కావడానికి మార్గమే లేదా అంటూ దిగులెందుకు దండగా యోగా ఉండగా అంటున్నారు యోగా నిపుణులు ప్రేమ్ ప్రసాద్. మరి సుఖ ప్రసవానికి యోగా పరిష్కార ఆసనాలు ఏంటో తెలుసుకుందాం రండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు వంట ఫిట్నెస్ లో మనం ప్రెగ్నెంట్ కేర్ కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ వ్యాయామాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు బాడీలో మనకి డిఫరెంట్ చేంజెస్ వస్తూ ఉంటాయి. లైక్ బ్యాక్ పెయిన్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లెగ్స్ పెయిన్, కాళ్ళు నీరు పట్టడం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించడం కోసం ఈ రకమైనటువంటి వ్యాయామాలు చాలా సహకరిస్తూ ఉంటాయి. బాడీ నార్మల్ కండిషన్ తో ఉంచే విధంగా ప్రీ డెలివరీ అవడానికి ఈ యొక్క టెక్నిక్స్ అవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కూర్చొని చేసేటటువంటి వ్యాయామాల గురించి ఈరోజు మనం చూస్తాం. ముందుగా ఈరోజు చిన్మయ ముద్ర ప్రాణాయామం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముందుగా వజ్రాసనం మీద ఉన్న తర్వాత ఈ ప్రాణాయామాన్ని మనం ఏ విధంగా చేద్దామో తెలుసుకుందాం. ఇది చూపుడు వేలు, బొటన వేలు చివర్లు మాత్రమే తాకుతూ ఉంటాయి. మధ్యలో వృత్తాకారంగా ఉంటుంది. 3 వేలని వాటి యొక్క మూల స్థానాల వద్ద 2 మడతల కింద మడిచి తొడలపై మధ్య భాగంలో ఉంచి ఈ విధంగా ప్రాణాయామం చేయాలి. ఈ విధంగా ముద్రని తొడలపై మధ్య భాగంలో ఉంచి విని నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర ప్రతి భాగాలు తాకుతూ ఉంటాయి. ఈ స్థితిలో స్లోలీ బ్రీత్ అవుట్, ఇన్హేల్ అండ్ ఎక్సైల్ చేస్తూ గమనం అంతా శ్వాస పైన ఉంచాలి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా బ్రీతింగ్ పైన ఉంటుంది. స్లోలీ బ్రీతింగ్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్ ఈ విధంగా చేస్తూ సుమారుగా దీన్ని 7 నుంచి 10 సైకిల్స్ చేస్తే చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామాన్ని మనం ఈ విధంగా చేయడం ద్వారా బొడ్డు భాగం నుంచి భుజాల వరకు కూడా ప్రాణశక్తిని పంపించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గర్భస్థ దశలో బేబీ తయారైన కూడా ఇదే పార్ట్ లో కాబట్టి ఆయా భాగంలో గర్భిణీ స్త్రీలకి కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది చాలా సమయం. ముఖ్యంగా బేబీ గ్రో అవుతున్న కొద్దీ వాళ్ళకు కొద్దిగా అనీజీగా ఉన్నట్టుగా అవుతూ ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఈ యొక్క చిన్మయ ముద్ర ప్రాణాయామాన్ని ప్రతిరోజు కూడా సమయం ఏర్పడినప్పుడల్లా కూడా ఎంటీ స్టమక్తో బెడ్ మీద కావచ్చు, లేదంటే కుర్చీలో కానీ కూర్చొని, లేదంటే వజ్రాసనంలో కానీ కూడా ఈ యొక్క ప్రాణాయామాన్ని ఈ విధంగా చేస్తే చాలా మంచిది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరొకసారి ఈ యొక్క ప్రాణాయామం ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తాను. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత చూపుడు వేలు, బొట్టన వేలు చివర్లో తాకుతూ ఉంటాయి. మధ్యలో వృత్తాకారంగా ఉంటుంది. 3 వేలుని 2 పోల్స్ ఈ విధంగా పోల్ చేసి తొడలపై మధ్య భాగంలో ఈ విధంగా జోడించి ఉంటాయి. వెండి నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర చక్రభాగాలు తాగుతూ ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని గమనం అంతా శ్వాస పైన ఉంచి ప్రాణాయామం చేయాలి. చేయడం ద్వారా గర్భిణీ స్త్రీకి ప్రాణశక్తి పుష్కలంగా అందింపబడి వారి శారీరక స్థితి చైతన్యవంతంగా, శక్తివంతంగా తయారవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాణశక్తిని
ఈ పొట్ట భాగానికి నాభి భాగం నుంచి భుజాల వరకు కూడా ప్రాణశక్తిని పంపించడం ద్వారా వారి యొక్క బ్రీతింగ్ సిస్టమ్ అండ్ డైజెషన్ సిస్టమ్ అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీన్ని చిన్మయ ముద్ర అని అంటారు. ఇది ఇంటి దగ్గర ఖాళీ సమయంలో కానీ ఎప్పుడైనా సరే నేను ఒక 10 సైకిల్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఒక 10 సైకిల్స్ దాకా కూడా దీన్ని చేయొచ్చు. చేస్తే చాలా బాగుంటుంది. చిన్మయ ముద్ర ప్రాణాయామం చేసి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం థైస్ కి సంబంధించి, అబ్డామినల్ పార్ట్ కి సంబంధించి, షోల్డర్స్ సంబంధించినటువంటి మరిన్ని కొన్ని వ్యాయామాల గురించి మనం తెలుసుకుంటాం. వంట ఫిట్నెస్ లో షార్ట్ బ్రేక్.